కాకినాడ జిల్లా కొత్తపల్లి మండలం రమణక్కపేటలో మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ పర్యటించారు. సాగునీరు లేకపోవడంతో రబీ పంట పొలాలు ఎండిపోయాయని రైతులు అధికారులను కలిశారు. అయినా ప్రయోజనం లేదని ఆవేదన చెందారు. సమాచారం తెలుసుకున్న వర్మ ఆ ప్రాంతానికి వెళ్లి రైతులతో మాట్లాడారు. వేల రూపాయలు పెట్టుబడి పెట్టామని భూములు నెర్రలు తీశాయని రైతులు కన్నీరు పెట్టుకున్నారు. ఈ క్రమంలో పంట పొలాల్లోనే పడుకొని నిరసన వ్యక్తం చేశారు. 24 గంటల్లో సాగునీరు ఇవ్వకపోతే కాకినాడ కలెక్టరేట్ను ముట్టడిస్తామని హెచ్చరించారు. రమణక్కపేట గ్రామంలో సుమారు 450-500 ఎకరం పొట్ట ఈనీ టైంకి నీళ్ళు ఇవ్వలేని దౌర్భాగ్య దద్దమ్మలు ఎంపీ కానీ ఎమ్మెల్యే కానీ ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కానీ ఒక్కొక్క రైతు 600-700 చందాలు కూడా వసూలు చేస్తున్నారు వైసీపీ వాళ్ళు. కొన్ని చందాలు తింటే తిన్నారు, కక్కుర్తికి నీరేది ఎక్కడా కూడా చుక్క నీరు ఇవ్వట్లేదు. ప్రతి రైతు ఎకరానికి 50,000 నష్టపోతూ ఉన్నాడు. చాలా దారుణం. తక్షణం నీరు ఇవ్వని పరిస్థితుల్లో మొత్తం అంతా కూడా డోజర్తో దున్నేసి ఈ క్రాప్ అంతా తీసుకెళ్ళి కలెక్టర్ ఆఫీస్ దగ్గర పెడతామని చెప్పి తెలియజేస్తున్నాం. ఏది ఏమైనా ఎక్కడికెక్కడ ఉందో ఇది 4-5 రోజుల్లో మ్యాక్సిమం 2-3 రోజుల్లో నీరు రాకపోతే వ్యవసాయాలైనా ఎండిపోయే పరిస్థితి ఉంటుంది. కాబట్టి తక్షణం నీరు విడుదల చేయాలని చెప్పి గౌరవ కలెక్టర్ గారిని కోరుతా ఉన్నాం. ఈ ఎంపీకి ఎమ్మెల్యేకి పొన్నూరోళ్ళకి సిగ్గు లజ్జ లేదు. ఇన్ని వందల మంది రైతులు కుటుంబాలు బాధలో ఉన్నారు. భారీ మెడలో బంగారాలు బ్యాంకుల్లో పెట్టి వ్యవసాయం చేస్తూ ఉన్నారు. మీరు 5 సంవత్సరాల నుంచి ఇద్దరు ఎవడో కనపడలేదు. ఇప్పుడు ఓట్లకు మట్టి తిరుగుతున్నారు. ప్రజల కష్టాలు వస్తే కనపడరు, కరోనా కష్టాలు వస్తే కనపడరు, నీళ్ళు లేకపోతే కనపడరు, ధాన్యం కొనకపోతే కనపడరు. తక్షణం నీరు ఇవ్వని పరిస్థితిలో కలెక్టర్ ఆఫీస్ ముట్టడి చేస్తామని కూడా తెలియజేస్తా ఉన్నాం.